హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా అనౌన్స్ చేయబోతున్న మూవీ టైటిల్ నేమ్ అయితే రిలీజ్ అయింది. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు మహేష్ బాబు. రాజమౌళి దీనిని గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. టైటిల్ ని మాత్రమే రాజమౌళి టైటిల్ ని ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. దాంట్లో రాజమౌళికి ఉన్న కాన్ఫిడెన్స్ అనేది అది ఆ లెవెల్లో ఉంటుంది. రాజమౌళి ఏ సినిమా తీసినా ఇప్పుడు రాజమౌళి అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీ హిస్టరీనే మార్చేశాడు. తెలుగు సినిమా హిస్టరీనే మార్చేసిన ఘనత రాజమౌళికే సాధ్యం. ఆల్రెడీ రాజమౌళి మన టాలీవుడ్ ఎంత లెవెల్కి తీసుకెళ్లాడు అనేది ఒక వీడియోలో చేశాను. టాలీవుడ్ని వరల్డ్ హిస్టరీలోనే ఒక నెంబర్ 1గా చేయబోతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది రాజమౌళి. ఇండియన్ సినిమా హిస్టరీని మార్చేసినాడు. SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబుది 29th ఫిల్మ్ని ఓన్లీ టైటిల్ లాంచ్నే ఎంత గ్రాండ్గా ప్లాన్ చేసి ఎంత గ్రాండ్గా లాంచ్ చేశాడో నిన్న లైవ్లో చూసాము. మహేష్ బాబుకి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు మహేష్ బాబు. పౌరాణిక సినిమాలు తీయాలని కృష్ణ గారు మహేష్ బాబుతో చెప్తే ఎప్పుడు వినలేదు. బట్ ఇప్పుడు మహేష్ బాబుకి అదొక డ్రీమ్ ప్రాజెక్ట్గా అయింది. ఈ సినిమాలో మెయిన్ రోల్గా మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా తీస్తున్నారు. ప్రియాంక చోప్రాది ఆల్రెడీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. నిన్న మహేష్ బాబుది బర్త్డే సందర్భంగా మహేష్ బాబుది ఫస్ట్ లుక్ టీజర్ని అయితే లాంచ్ చేశాడు. టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ని కూడా లాంచ్ చేశాడు. ఫస్ట్ లుక్నే VFX విజువల్స్ చేయడానికి 1 year పట్టిందంటూ చెప్పుకుంటూ వచ్చారు టెక్నీషియన్స్ అంతా. ప్రియాంక చోప్రా చాలా గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమాని వదిలేసి వెళ్ళి హాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ హాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమాకి వచ్చి అది కూడా టాలీవుడ్లో రాజమౌళి సినిమాకి సైన్ చేసింది. ఫస్ట్ లుక్ టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రియాంక చోప్రాది. ప్రియాంక చోప్రా కూడా దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా చేస్తుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న టీ సిరీస్ వాడు ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశాడు. ఆ టీజర్ చూస్తుంటే అచ్చం SSMB 29 ఫిల్మ్ అనేది ఒక కౌబాయ్ క్యారెక్టర్లో ఇది ఒక అడ్వెంచరస్ మూవీ లాగా అనిపిస్తుంది. రాక్ మూవీ గుర్తొస్తుంది నాకైతే. రాక్ మూవీ ఇది ఒక జుమాంజీ సినిమాలో కనుక రాక్ చేసే అడ్వెంచరస్ మూవీస్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో ఉంది చూస్తుంటే మాత్రం. కానీ అది ఒక ఫేక్ అని అర్థమైంది. బట్ ఈ సినిమా వచ్చేసి ఒక అడ్వెంచరస్ మూవీ లాగా అనిపిస్తుంది. ఇంతకీ SSMB 29 ఫిల్మ్ టైటిల్ నిన్న లాంచ్ చేశారు. ఆ టైటిల్ నేమ్ వచ్చేసి వారణాసి టైటిల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒక ఓన్లీ టైటిల్నే ఇంతగా లాంచ్ చేశాడు రాజమౌళి. ప్లానింగ్ అంతా వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఫస్ట్ లుక్ టీజరు ట్రైలరు మూవీని అయితే ఏ లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తాడనేది చూసుకోవాలి. రాజమౌళి జనాలలో ఒక సస్పెన్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఈ సస్పెన్స్ ద్వారానే జనాల పల్స్ని పట్టేసుకొని ఆ మూవీ మీద ఫుల్ హైప్స్ అయితే రేపుతాడు. ఫుల్ హైప్స్తో ఉంటుంది సినిమా అయితే మాత్రం. అది కూడా అదొక హిస్టరీ లాగా అడ్వెంచరస్ మూవీ లాగా 2 పార్ట్లు క్రియేట్ చేస్తాడు. మరి SSMB 29 వారణాసిని ఎలా ప్లాన్ చేశాడో తెలియదు, కానీ అది ఓన్లీ సింగిల్ ప్రాజెక్టా డబుల్ ప్రాజెక్ట్ అనేది తర్వాత తెలుస్తుంది. సింగిల్ ప్రాజెక్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అది కూడా మేబీ ఎక్కువ టైం ఉండొచ్చు. ఈ మహేష్ బాబు 29th ఫిలిం ఈ టైటిల్ నేమ్ని నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో లాంచ్ చేయడం జరిగింది. వారణాసి టైటిల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వారణాసి టైటిల్ 29th ఫిలిం మహేష్ బాబుది. ఈ టైటిల్ లాంచ్ మీరు చూసినట్టయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.